అమెరికా చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన ప్రభుత్వ షట్డౌన్ కి ఇక ముగింపు సమీపంలో కనిపిస్తోంది. 40 రోజులుగా నిలిచిపోయిన ప్రభుత్వ కార్యకలాపాలు మళ్లీ గాడిలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. సెనేట్ లో నిర్వహించిన కీలకమైన టెస్ట్ ఓటింగ్ లో ప్రభుత్వం తీసుకొచ్చిన తీర్మానానికి 60 మంది సెనేటర్లు అనుకూలంగా 40 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ ఫలితంతో అమెరికా ప్రభుత్వం షట్డౌన్ ను ముగించే దిశగా పెద్ద అడుగేసింది. అమెరికా ప్రభుత్వం రివైవ్ అవ్వడానికి ఏర్పాటు చేసిన ఈ ఓటింగ్ లో ఆసక్తికర మలుపులు చోటు చేసుకున్నాయి. టెక్సాస్ కి చెందిన రిపబ్లికన్ సెనేటర్ జాన్ కార్నిన్ చివరి నిమిషంలో వచ్చి కీలకమైన 60వ ఓటు వేశారు. అదే షట్డౌన్ ముగింపుని నిర్ధారించిన ఓటుగా కూడా నిలిచింది. గమనించదగిన విషయం ఏంటంటే ఇక్కడ 8 మంది డెమోక్రాటిక్ పార్టీ సెనేటర్లు కూడా ప్రభుత్వం వైపు మొగ్గు చూపారు. వీరిని కోఆర్డినేట్ చేయడంలో మాజీ గవర్నర్లు, ప్రస్తుత సెనేటర్లు జియోన్ షాహీన్, అంగస్ కింగ్, మాజీ హసన్ కీలక పాత్ర పోషించారు. వీరి ప్రయత్నాలతో 3 ప్రధాన ఎక్స్పెన్స్ బిల్లులకు డెమోక్రాట్ల మద్దతు లభించింది. అయితే హెల్త్ బెనిఫిట్స్ విషయంలో మాత్రం డెమోక్రాట్లు రాజీకి సిద్ధపడలేదు. అఫోర్డబుల్ కేర్ యాక్ట్ ట్యాక్స్ క్రెడిట్స్ అంటే ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ పై లభించే ట్యాక్స్ రాయితీల గడువును పొడిగించాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏ విషయంలో చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఓటింగ్ సందర్భంగా 3 రిపబ్లికన్ సెనేటర్లు మైక్లే రిక్స్కాట్, రాన్ జాన్సన్ మొదట్లో తీర్మానానికి ఓటు వేయడానికి ఇష్టపడలేదు. చివరికి సెనేట్ లీడర్ జాన్ థ్యూన్ ప్రెసిడెంట్ ట్రంప్ నేరుగా జోక్యం చేసుకోవడంతో వారు కూడా అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. అయితే సెనేట్ తీర్మానంలో పలు ముఖ్యమైన ప్రతిపాదనలు ఉన్నాయి. షట్డౌన్ సమయంలో తొలగించిన ప్రభుత్వ ఉద్యోగులందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. వారికి బకాయిల వేతనాలు వెంటనే చెల్లించాలి. ఈ 40 రోజుల వ్యవధిలో తమ సొంత నిధులతో ప్రభుత్వ పథకాలు కొనసాగించిన రాష్ట్రాలకు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి. ఇవి అన్ని ఈ బిల్లులో ముఖ్య అంశాలుగా ఉన్నాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు స్తంభించిన అమెరికా పాలన మళ్లీ కదలబోతోంది. సెనేట్ ఇప్పటికే తదుపరి దశ ఓటింగ్ కు సన్నాహాలు చేస్తూ ఉంది. అన్ని సంక్షేమ పథకాలు, శాఖల బడ్జెట్లు జనవరి నెలాఖరు వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే షట్డౌన్ ముగుస్తుందని ట్రంప్ స్వయంగా ప్రకటించడం జరిగింది. అమెరికన్ ప్రజలకు ఈ విషయంపై మంచి వార్త అందించబోతున్నామని కూడా తెలిపారు. అయితే జైళ్ల ఖర్చులు, అక్రమ ప్రవాసుల పథకాలకు మాత్రం నిధులు ఇవ్వబోమని ట్రంప్ స్పష్టం చేశారు. మొత్తం మీద 40 రోజుల ప్రభుత్వ స్తంభన తర్వాత అమెరికా మళ్లీ తన పనుల దారిలోకి అడుగు పెడుతూ ఉంది. కాంగ్రెస్ ఆమోదిస్తే అమెరికా చరిత్రలో సుదీర్ఘమైన షట్డౌన్ అధికారికంగా ముగిసిపోతుంది.